ట్రస్ట్ గాడ్. నమ్ము నమ్ము నమ్ము. వాక్యం అంటుంది కదా, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగును. మొట్టమొదటిగా దేవుని యొక్క మౌనము ఏం సందేశం ఇస్తుంది అంటే, నిన్ను నేను తయారు చేస్తున్నాను, నాతో సహకరించు. కోఆపరేట్ విత్ మీ, ఐఎమ్ బిల్డింగ్ యూ, ఐఎమ్ చేంజింగ్ యూ సో దట్ ఐ కెన్ యూజ్ యూ. టీ తాగేదానికి గతి లేనటువంటి స్థితిలో నుంచి ఈరోజు ఏమండి కొన్ని కోట్ల రూపాయలు చేసే స్థితికి దేవుడు హెచ్చించాడు. ఎందుకు హెచ్చించాడు? వాళ్ళే ఎందుకు హెచ్చించబడ్డారు? గుర్తుపెట్టుకోండి, దేవుడు పక్షపాతి కాదు. ఆకాశాన్ని భూమిని పిలుస్తాడు సాక్ష్యం చెప్పమని. దేవుడు పక్షపాతి కాదు. గాడ్ కెన్ బ్లెస్ యూ. గాడ్ కెన్ ప్లేస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్ యువర్ హ్యాండ్స్. కోట్లు నీ చేతిలో పెట్టగలడు. ఆయన ప్రోగ్రామ్తో సహకరిస్తావా? ఆయన ప్రోగ్రామ్తో సహకరిస్తావా? అన్నీ ఇస్తాడు. ఒకటే రోజు అన్ని దీవెనలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. కానీ నీ కాన్సన్ట్రేషన్ ఏంటి? నిన్ను నీవు దేవునికి రాజ్యం కొరకు కట్టుకో. దేవునికి రాజ్యం విస్తరణ కొరకై నీవు నీ జీవితాన్ని అభివృద్ధి పరచుకో. ఫోకస్ ఆన్ యూ వెన్ యూ థింక్ ఆర్ వెన్ యూ ఫీల్ దట్ గాడ్ ఈజ్ సైలెంట్. దేవుడు మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపిస్తే నీవు దేవుని వెంట పడకుండా నిన్ను నీవు కట్టుకో. ఇతరులను కట్టడం ప్రక్కన పెట్టి ఫస్ట్ నిన్ను నువ్వు కట్టుకో. నిన్ను నువ్వు కట్టుకుంటే నువ్వు ఇతరులను కడతావు. నీకే దిక్కు లేకపోతే ఇతరులకు నువ్వు ఏం సహాయం చేస్తావు?